దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓవర్ టు వినయ్. ఇప్పుడు మనం లేదు అంతవరం పెట్టి బాగుంటుంది. ఓకే ఇక్కడనా. నేనేం చెప్తా అంటే నేను యాక్చువల్లీ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ కామెడీ మూవీస్. సో బట్ నన్ను కొన్ని మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కామెడీ మూవీస్కి. అప్పట్లో నువ్వు నాకు నచ్చా అనే సినిమా, ఇంకొన్ని సినిమాలు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాని తర్వాత నేను కనెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ ఆబ్వియస్లీ జాతిరత్నాలు. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే అందులో నవీన్ పోలిసే ట్యాగ్ చేశాడు. సో ఇట్ ఎంటైసెస్ మీ మోర్ టు వాచ్ టుడే. సో నేను రోజు వచ్చా, ట్రైలర్ చూసిన ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు. సినిమాకి వచ్చిన జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం. కమర్షియల్ మూవీ కాదు ఇది, జస్ట్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం. ఇట్లా గాల్లో ఎలివేషన్ సీన్స్ అట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆల్రెడీ తెలుసు సినిమా ఎట్లుంటుందో, ఆ జానర్ ఎట్లుంటుందో మనకు తెలుసు కాబట్టి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం. కామెడీ మూవీ అని చెప్పి వెళ్ళాము, అంతవరకే. ఇంకా మాకు కొంచెం మంచిగా అనిపించింది అట్లా. సో నేను మూవీకి వెళ్ళా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు పండగ కోసం మీకు సెలవులు దొరికితే పండగ కోసం సినిమాకి వెళ్ళాలి. మీరు ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి మన తెలుగు వాళ్ళు చాలా వరకు వెళ్తారు. సో మీరు సినిమాకి వెళ్ళి ఒక ఎంటర్టైనింగ్ మూవీ చూడాలంటే అది డెఫినెట్లీ ఈ మూవీ అవుతుంది ఫర్ షూర్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కామెడీ అనేది చాలా ఇంట్రెస్టింగ్. మీరు అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ని తీసుకున్నా సరే మీకు తెలుస్తుంది కామెడీ చాలా మందికి ఇంట్రెస్టింగ్ జోన్రా. సో మీరు సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక నితీష్ చెప్పినట్టు సినిమా టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సినిమా చూడడానికి. ఇంకా సెకండ్ హాఫ్ లో నాకు తెలిసి నాకు కూడా నచ్చింది. ఎందుకనంటే సెకండ్ హాఫ్ లో ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది. కామెడీ కాకుండా ఒక డిఫరెంట్ కొంచెం స్టోరీని కొంచెం మౌల్డ్ చేసి నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ తో కొంత నేను కూడా కనెక్ట్ అయినా. సో నాకేమనిపిస్తా అంటే ఓవరాల్ గా సినిమా చూసుకుంటే నేను కూడా రేటింగ్ అరౌండ్ 5కి 3 అయితే ఆబ్వియస్లీ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి అందులో ఉన్న స్టోరీకి అండ్ యాక్టర్ తో మనం అవన్నీ కన్సిడర్ చేస్తే 5కి 3 ఇవ్వచ్చు మనం. సో నేనేమంటా అంటే